అవర్ ఛానల్ బాగుంటుంది. అస్సలు గైడ్ వద్దు, నేను ఆల్రెడీ జాయిన్ అయిపోతా. ఇక్కడే పాతేసేసేవారు. Holiday to celebrate my wife's birthday. You are welcome. Thank you very much. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 2 ఇన్ బాలి. ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాము. బ్రేక్ఫాస్ట్ పే చేసేసాడు అనమాట బబ్లు. ఇది నాకు చెప్పలేదు, ఇక్కడికి వచ్చాక తెలిసింది. అయితే ఏంటంటే ఇక్కడ నేను మీకు క్లిప్పింగ్స్ యాడ్ చేస్తా. నేను తిండికి కరువు ఆసిపోయాను. వీడు ఏదైనా తినేస్తున్నాడు, అన్ని తినేస్తున్నాడు. అన్ని లోపల పాడేస్తే మన గ్రైండర్ అసలు ఏం లేవు. కనీసం నేను వచ్చే ముందు అనుకున్నా ఓకే మ్యాగీ అది ఏమైనా ఉంటుందిలే అని చెప్పి, అది కూడా లేదు. మ్యాగీ కూడా లేదు. పాలు లేవు. నేను పాలు లేకపోతే బతకలేను. పాలు కూడా లేవు. ఓన్లీ కాఫీస్, వాటర్ కాఫీ తాగు బతుకుతున్నా అంతే. బ్రెడ్ ఒకటి ఉంది, నేను మీకు క్లిప్పింగ్ యాడ్ చేస్తా, అది చూడండి. ఏ మీట్ ఉంది, చికెన్ ఉంది, బీఫ్ ఉంది, పంది ఉంది, ఇంకా చికెన్, ఇంకా కీరా కూడా ఉంది. ఏదైనా తింటాం కానీ కీరా స్మెల్ వచ్చిందంటే మాత్రం ఇంకా బాబోయ్, అసలు ఇంక మిగతా ఏం కనిపించవు, ఆ స్మెల్ ఒకటే వస్తుంటది చిరాగ్గా. నా ముందు మిర్రర్ ఉంది, నేను దాంట్లో చూసుకుంటున్నా. మా అవుట్ఫిట్స్ చూపినా. ఓకే గైస్, టుడే ఇప్పుడు మనము GWK అని చెప్పి ఒక గరుడ పార్క్ ఏదో ఉంది, అక్కడికి వెళ్తాము. అక్కడి నుంచి ఒక డే క్లబ్కి వెళ్తాము. అక్కడి నుంచి ఉలువాటు టెంపుల్కి వెళ్తాము. అక్కడ ఫైర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుందంట. విల్ సీ దట్ పర్ఫార్మెన్స్ అండ్ కమ్ బ్యాక్. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ట్యాక్సీ బుక్, ఎవ్రీథింగ్ గ్రాబ్ ఆర్ గోజెక్ ఆ యాప్స్ నుండి బుక్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే డైరెక్ట్ కింద హోటల్ అడిగితే 8 lakhs అని చెప్పారు. 8 lakhs ఐడిఆర్, అరౌండ్ 4,500 అవుతుంది డేకి. అదే గ్రాబ్లో అయితే 2,000 తగ్గుతుంది ఇంకా డేకి కదా. అందుకే గ్రాబ్ ఆర్ గోజెక్ ఏదో యాప్ వాడి వెళ్దాం. లెట్స్ సీ అండ్ విల్ మీట్ యు దేర్. ఈ ప్లాన్ కరెక్టో కాదో ఈ రోజు అయ్యాక చెప్తాము. చూసే ప్లేసెస్ కాదు, చూసే ప్లేసెస్ ఎవడ ప్లాన్ చేసినా ఈ చూడడానికి వచ్చారు కాబట్టి బాగుంటుంది. నేను అనేది గో గ్రాప్. లెట్స్ మీట్. ఏ ప్లేస్ అది? GWK పార్క్. బాయ్ బాయ్. బాయ్. Service right now is not, no worries. ఓకే, ఇప్పుడు మనం ఈ బస్సు ఎక్కాలంట. ఫ్రీ అంట. ఈ ఓపెన్ దాంట్లో కూర్చున్నాం. అసలు నన్ను ఎక్కించడం కానీ ఏమీ లేదు, వెళ్ళిపోయి అందంగా కూర్చున్నాడు. వెల్కమ్ టు ది మ్యాగ్నిఫిషెంట్ GWK కల్చరల్ పార్క్. అక్కడ బస్సు ఎక్కాం. అక్కడ ఏదో షాపింగ్ ఉన్నాయి. నేను ముందే అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నా. అక్కడ మాలాగే మనం ఇంకేం కావాలి లైఫ్లో, వాళ్ళిద్దరిలా కావాలి బబ్లు. అక్కడ కొంచెం ఓల్డ్ కపుల్, ఇక్కడ న్యూ కపుల్. తిరిగేసావు. వీడే తిప్పుతాడా మనల్ని మొత్తం? టికెటింగ్ ఏరియాకి తీసుకెళ్తారంట. అక్కడ నుంచి గైడ్ కావాలంటే గైడ్ వద్దు, ఇంగ్లీష్ గైడ్ పెట్టుకున్నా. అసలు గైడ్ వద్దు.
ఇంగ్లీష్ గైడ్ పెట్టుకుందాం నాకు అమ్మా. అస్సలు గైడ్ వద్దు. నేను ఆల్రెడీ జైపూర్లో పడ్డా నా గైడ్ తోటి. ఆ గైడ్ హిందీ కాబట్టి ప్రాబ్లం అయింది. నాకు వద్దు, నేను అక్కడ చదువుకుంటాను. నేను ఇక్కడ ఏమి సోషల్ ఎగ్జామ్ రాయను. తెలుసుకోవాలి కదా ప్లేస్ ఏంటో. నేను ప్లేస్ తెలుసుకోవడానికి రాలేదు గైస్. నాలాగా ఎవరు రారు ఇలాంటి వాళ్ళు వస్తే. నేను తెలుసుకోవడానికి రాను తెలుసుకోవడానికి కాదు నేను వచ్చేది. జస్ట్ ప్లేస్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తాను నేను. అస్సలు నాకు గైడ్ వద్దు. గైడ్ పెడితే నేను ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాను. జారిపోయింది. అది తీయాలి చూసాను ఇంకా నేను పట్టుకుంటా. దిస్ వే. ఇప్పుడు ఇలా వెళ్ళి అలా వెళ్ళి అక్కడ టికెట్ తీసుకోవాలి. 6 lakhs. క్యాషియర్ 6 లక్షలు గైస్, 6 లక్షలు. రాజుగారు అండ్ ద క్వీన్స్. నో, వాళ్ళు మనల్ని వెల్కమ్ చేస్తున్నారు. Gets the buggy anytime through there at the green tent. ఓకే And please confirm to the officer that you have the schedule. At 12 ఓకే o'clock. ఓకే. Alright. టు ద బగ్గీ ఆఫీసర్. To the officer with the blue shirt and the big ఓకే statue. ఓకే. Alright. ఇది బాగుంది. ఎవరైనా గరుడ అండ్ గరుడు, విష్ణుమూర్తి అంట. గరుడు అండ్ విష్ణుమూర్తి. స్మైల్. నేను జాయిన్ అయిపోతా వీళ్ళ దగ్గర. Right here we arrive at the 9th floor. Have a seat first. సామ్సంగ్ టీవీ. కిందది డిస్క్ డివిడి ప్లేయర్. ఇది ఎప్పుడుదో జిరాక్స్ మిషన్ అనుకుంటా. ఓపెన్ చేయకు. అది ఓపెన్ చేయడం కాదు. 1989. అమ్మో, మన ఇదేంటది, అది ఉంటుంది కదా బ్యారేజ్ అవ్వట్లేదు, అదేంటి పోలవరం ప్రాజెక్ట్. దానికి కూడా అలా పెడతారేమో రేపు పొద్దున్న. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఇఫ్ మీరు మమ్మల్ని ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు సింధు అండ్ నా హస్బెండ్ పేరు భార్గవ్. సో ఇది మా బాలి ట్రిప్లో డే 2 అనమాట. ఆల్రెడీ చెప్పినట్టు ఈ ట్రిప్ మొత్తం బబ్లునే ప్లాన్ చేశాడు. ఫస్ట్ మేము జీడబ్ల్యూకే పార్క్కి వెళ్ళాం. బేసికల్లీ ఈ ప్లేస్లో విష్ణుమూర్తి అండ్ గరుడ స్టాట్యూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వెంటనే ఈ స్టాట్యూ కట్టడానికి రీజన్ ఏంటి అని ఒక యానిమేషన్ స్టోరీ చూపించారు. ఆల్రెడీ నేను వీడియోలో చెప్పినట్టు నాకు అసలు గైడ్ వద్దనుకున్నా. బట్ వాళ్ళ సిస్టమ్ ప్రకారం ఖచ్చితంగా ఒక గైడ్ని అయితే వాళ్ళు మాకు అలోకేట్ చేశారు. సో ఈ ప్లేస్ అంతా మాకు గైడే చూపించారు. అండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్లో యూజ్ చేసిన కొన్ని థింగ్స్ని కూడా అక్కడ డిస్ప్లే చేశారు. ఈ స్టాట్యూ గురించి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఆ స్టాట్యూ కట్టాలి అనే ఐడియా నుంచి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేసరికి 28 ఇయర్స్ పట్టిందంట. ఇంకా కన్స్ట్రక్షన్ టైంలో ఆ స్టాట్యూ యొక్క డిజైన్ని 5 టైమ్స్ చేంజ్ చేశారంట. ఆల్సో ఈ స్టాట్యూ వరల్డ్లోనే 4th లార్జెస్ట్ స్టాట్యూ అండ్ ఫస్ట్ లార్జెస్ట్ స్టాట్యూ మన ఇండియాలోనే ఉంది. అదేంటో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, నేను మెన్షన్ చేయక్కర్లేదు అనుకుంటా. చల్ల గాలి. గొడుగు తీసుకోపోయి ఉంటే మటాష్ అయిపోయే వాళ్ళ. ఇక్కడే పాతేసేసేవారు. స్టాట్యూ అయిపోయింది. ఇప్పుడు లోటస్ పాండ్ దగ్గరికి వెళ్తున్నాం. ఫోటోలు 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 గోల ఫోటోలు. బాబోయ్ ఏం ఫోటోలు రా నాయన. ఇక్కడ కూడా ఏదో విగ్రహం ఉంది గాయస్, వెళ్ళి చూపిస్తాను మీకు.
ఈ రెండాట్ల మధ్యలోంచి ఆయన కనిపిస్తున్నారు. ఇటు చూడు. ఖచ్చితంగా బాలి రండి గాయస్, చాలా బాగుంది. అది చూడండి, నేను అన్ని స్టెప్స్ ఎక్కలేను, సో ఇక్కడి అందుకే నుంచే ఇక్కడి నుంచి చూసేయండి చూసేయండి. గరుడ్ని. బాబోయ్ ఎన్ని మెట్లు ఉన్నాయో. ప్లీజ్ నన్ను ఇంకా చాలా తిరగాలి. ఆయన జపనీస్ అంట, ఆయనకి ఇంగ్లీష్ రావట్లేదు. తను ఏమో తీసేసి ట్రాన్స్లేటర్ ఓపెన్ చేస్తున్నాడు. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ ట్రాన్స్లేట్ చేస్తే అర్థమైంది, తిరిగి నాకు జాపనీస్లో చెప్తున్నాడు. బాబాయ్ ఇవి చూడడానికి మామూలుగానే కనపడుతున్నాయి కానీ బాగానే ఉన్నాయి మెట్లు. ఒరే ఏం లేదురా. రా పైన ఇంకేదో ఉంది. ఆయన గరుడు గైస్, ఆయనేమో విష్ణుమూర్తి గైస్. సరేనా, లెట్స్ గో టు 180 డే క్లబ్. లోటస్ పాండ్ దగ్గర మీరు స్టాట్యూస్ని సపరేట్గా చూస్తారు. 1990స్లో ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఈ స్టాట్యూని కంప్లీట్ చేయలేకపోయారంట. అప్పటికే కన్స్ట్రక్షన్ చేసిన గరుడ అండ్ విష్ణు పార్ట్స్ని ఇక్కడ సపరేట్గా డిస్ప్లే చేశారు. ఓకే, సోషల్ స్టడీస్ బాగా ఎక్కువైపోయింది. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. పార్క్ అంతా ఎక్స్ప్లోర్ చేసాక కొంచెం ఫుడ్ తిని చిన్న షాపింగ్ చేసుకుని 180 డే క్లబ్కి స్టార్ట్ అయిపోయాం. హాయ్ గైస్, డే క్లబ్బో అని చెప్పి తీసుకొచ్చాడు. అసలు మేమిద్దరం చేయనివన్నీ ఇక్కడ ఉన్నాయి. కొంచెం బాగా వెస్ట్రన్ ఉంది. బాగా, కాబట్టి మేము అసలు లోపలికి కూడా ఇంకా ఎంట్రీ ఇవ్వాలి. అదే రిసెప్షను. డైరెక్ట్ అక్కడి నుంచి యాక్టివిటీస్ అన్నీ విని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. మమ్మల్ని దింపిన ఆయన గురించి మళ్ళీ ఆయన గురించే మేము వెయిట్ చేస్తున్నాం. సో ఈ రోజులోంచి డే క్లబ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. లేదు. ఈ రోడ్ ఏంటంటే ఒక కార్ వస్తే ఇంకో కార్ వెళ్ళడానికి ఉండదు. You come honeymoon? నాట్ హనీమూన్. Not honeymoon. The sweet honeymoon. యా, హాలిడే టు సెలబ్రేట్ మై వైఫ్ బర్త్డే. Oh, it's nice. ఒకడేమో లాస్ట్ నుంచుని, అదే ఈ రోడ్ స్టార్టింగ్ నుంచుని ఒక వాకీ టాకీ పట్టుకుని చెప్తున్నారనమాట, ఇప్పుడు ఒక కార్ ఎంటర్ అవుతుంది ఈ ప్లేస్కి, అటు సైడ్ నుంచి ఇంకో కార్ని పంపొద్దు అని చెప్పి అలాంటి ప్లేస్కి తీసుకొచ్చాడు. మళ్ళీ ఇక్కడి నుంచి మేము స్టార్ట్ అవ్వాలంటే మళ్ళీ ఇక్కడ ఉన్నవాడు అక్కడికి చెప్తున్నాడు, ఓకే ఒక కార్ స్టార్ట్ అవుతుంది, మీరు అక్కడి నుంచి ఇంకో కార్ పంపొద్దు. ఇప్పుడైతే మేము నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ I already go there and then still to stop there. ఓకే, And then back again. A little bit long, yeah. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఏంటి? ఉలువాటు టెంపుల్. ఉలువాటు టెంపుల్. నీరసం అయిపోయింది గైస్, వామిటింగ్ అయిపోయేలా ఉంది. డేకి ఒక యాక్టివిటీకి హాఫ్ డేకే రూమ్కి వెళ్ళిపోదామా. చాలా చాలా ఎండ ఘోరంగా ఉంది. నిన్న గూగుల్, అకార్డింగ్ టు గూగుల్ కదా రిపోర్ట్, ఫుల్ రెయిన్ అని చెప్పింది ఈరోజు. But Catch up and fire dance. We do expect you all, ladies and gentlemen, can be entertained by the dance. And for dancer, you are welcome. Thank you very much. వీడియోలో చెప్పినట్టు 180 డే క్లబ్ క్యాన్సిల్ అయింది. ఎందుకన్నది క్లారిటీ ఇక్కడ ఇస్తా. బేసిక్గా అక్కడ ఒక గ్లాస్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అది ఓషన్కి ఎడ్జ్లో ఉంటుంది. చాలా ఫేమస్ ప్లేస్. ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్లో వచ్చుంటే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ జస్ట్ పూల్ నుండి వ్యూ చూడటానికి పర్టికులర్ టైం ఫ్రేమ్కి మన ఇండియన్ రూపీస్లో 8K. నాకైతే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది.
ఆల్సో ఉల్లువాటు టెంపుల్‌కి కూడా టైం అయిపోతుంది. సో, క్యాన్సిల్ చేసేసాం. టెంపుల్ అంతా చూసాం. బట్ నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయా. ఎందుకంటే అక్కడ మంకీస్ చాలా ఫేమస్. దేనికంటే బ్యాగ్స్, ఫోన్స్, స్పెక్ట్స్ అన్నీ తీసుకెళ్ళిపోతున్నాయి. సో, నేను రిస్క్ తీసుకోలేదు. టెంపుల్ చూసాక ఫేమస్ అయిన కెచక్ డాన్స్‌ని చూడడానికి వెళ్ళాం. మీరు వీడియోలో చూసేదదే. బేసిక్‌గా మన రామాయణంలో సుందరకాండ అని వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్ ఫార్మాట్‌లో పెర్ఫార్మ్ చేస్తారు. చాలా చాలా బాగుంది. లాస్ట్‌లో ఫైర్‌తో చేసిన పాటయితే ఇంకా చాలా బావుంటది. నేను కంప్లీట్‌గా క్యాప్చర్ చేయకపోయా. ఫోన్ అండ్ కెమెరాలో కూడా ఛార్జింగ్ అయిపోయింది. సో, చిన్న చిన్న షార్ట్స్ అయితే తీసా. అది నేను మీకు ఇంకొక షార్ట్ వీడియోలో పక్కాగా సెపరేట్‌గా పోస్ట్ చేస్తా. అండ్ నాకు ఇంకా ఇంకొక విషయం షేర్ చేసుకోవాలనుంది. మమ్మల్ని మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నా, లేదా ఎప్పటినుంచో ఫాలో చేస్తున్నా, మీలో చాలామంది మీ లవ్‌ని కామెంట్స్‌లో షేర్ చేస్తున్నారు. నాకిది చాలా చాలా కొత్తగా అనిపిస్తుంది. నాకు సిబ్లింగ్స్ ఎవరు లేరు. నేనొక సోలో కిడ్‌ని. కానీ మీరు నన్ను అక్క, వదిన అని అండ్ బబ్లునేమో అన్న, బావ అని పిలుస్తూ మమ్మల్ని మీ ఫ్యామిలీలా చాలా బాగా కేర్ చేస్తున్నారు. అది నాకు చాలా చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. వన్స్ అగైన్ చాలా చాలా థాంక్స్. మీ లవ్ మా మీద ఎప్పుడు ఇలాగే చూపించాలని కోరుకుంటున్నా. సో, ఇక్కడితో మా బాలి డే 2 ఎండ్ అయింది. మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు like, share and comment. See you in the next video. Bye bye. నా చేయి ట్యాన్ అయిపోద్ది. ఆ చెయ్యో రంగు నేను నా మొహం రంగులో ఉంటుంది. దరిద్రంగా కనపడతాను. అబ్బా, వాళ్ళిద్దరికి చాలా బాగుంది ఫ్రేమ్ కదా. ఫాస్ట్గా నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళాలి. చాలు వెళ్ళి తెచ్చేస్తా. ఏదో అన్నాడండి అర్థం వల్లే తుక్కికబా తుకికాబా కొంచెం దిగు.